తన ఉద్దేశాన్ని, తన కార్యాన్ని సఫలం చేసుకోవడానికి దేవుడు చూపించిన ప్రేమ ఇక్కడ ఈ కూడిక సాదృశ్యం. మొదటి రోజు దేవుడు అద్భుత రీతిగా మనతో మాట్లాడబోతున్నాడు. అనేకమైన విషయాలు నేను మీతో పంచుకోవాలి, కానీ ఈ రాత్రి మార్కు సువార్త, అందరూ కూడా పరిశుద్ధ గ్రంథం తీద్దాం. మార్కు సువార్త. థ్యాంక్ యూ జీసస్. 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి 41వ వచనం వరకు మనం చదువుకుందాం. ప్రేమ్ చదువు. థ్యాంక్ యూ జీసస్. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆ దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచున్నాను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా గా అని చెప్పగా మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుతున్నారు, మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, చదువు అలా మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకోనండి. పరిశుద్ధుడా, చదవబడిన ఈ లేఖనం కొరకు వందనాలు. ఈ రాత్రి మా బిడ్డలతో మొదటి రోజు మీరు మాట్లాడబోయే ఉద్దేశం, అయ్యా మీరు మాట్లాడమని, ఈ లేఖనాన్ని ఉన్నట్టుగా మేము ధ్యానించడానికి సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులారా, ఈ లోకంలో చాలా రకాలైనటువంటి శ్రమలు మనల్ని వెంటాడిస్తాయి. చాలా రకాలైనటువంటి ఇబ్బందుల గుండా మనం వెళుతూ ఉంటాం. యేసు ప్రభు వారు చాలా పరిచర్య చేసి ఓ సాయంకాలం ఏం చేశారంటే, సాయంకాలం ఆయన ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి, ఆయా ప్రాంతాలకు యేసు ప్రభు వారు పరిచర్య చేస్తూ ఆయా ప్రాంతాలు తిరుగుతూ అనేక ప్రాంతాలకు వెళుతూ కుంటివారిని బాగు చేస్తున్నాడు, గుడ్డివారిని బాగు చేస్తూ ఉన్నారు, చనిపోయిన వారు తిరిగి లేస్తూ ఉన్నారు, ఉచ్చ చేయగల వారు బాగుపడుతూ ఉన్నారు, కుష్టు రోగులు బాగుపడుతున్నారు. అలా అనేకులు కూడా యేసయ్య ద్వారా స్వస్థత పొందుతూ ఉన్నారు. అలాంటి పరిచర్యలో యేసు ప్రభు వారు వెళుతూ 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 ఒక దినమున సాయంకాలం అయిపోయింది. ఆ సాయంకాలం సమయంలో ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకొక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఆ ప్రయాణంలో జరిగినటువంటి సంఘటన ఏంటయ్యా అంటే, ఆయన ఒక ఓడలో ప్రయాణించాల్సినటువంటి సమయం వచ్చేసింది. యేసు ప్రభు వారు ప్రయాణిస్తున్నటువంటి ఆ ఓడలో శిష్యులు ఆయనతో ఉన్నారు. ఆయనతో ఆయన చేసిన అద్భుతములు చూసిన వారు ఉన్నారు. ఆయనతో ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యములు చూసిన వాళ్ళు ఉన్నారు. అనేకులు అక్కడ ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు ఆ ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక సమస్య వారికి ఎదురైంది. ఆ సమస్య ఏంటంటే, ఒక పెద్ద తుఫాన్ వచ్చేసింది. ఒక పెద్ద తుఫాన్ వచ్చేసింది. ఆ తుఫాన్ ఏంటి అని అంటే, వారిలో భయాన్ని తీసుకొచ్చేసింది. వారిలో ఎలాంటి భయం తీసుకొచ్చిందంటే, ఇక మేము మునిగిపోతామేమో, ఇక మేము చచ్చిపోతామేమో, ఇక ఈ నీటిలో మా యొక్క బ్రతుకు ఇదే చివరి రోజేమో, ఇక మా జీవితంలో ఆశలు లేవేమో అని
వాళ్ళు అక్కడ ఉండిపోయారు. కానీ వారు మర్చిపోయారు వాళ్ళతో యేసు ప్రభు కూడా ఆ దోణిలో ఉన్నారని. వారు మర్చిపోయారు ఆ దోణిలో యేసు ప్రభు కూడా వారితో ఉన్నాడని. మన జీవితంలో కూడా చాలా సార్లు ప్రియులారా, మనకు అనేకమైనటువంటి ఈ లోకమైన సందర్భంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి పెద్ద తుఫాను లాంటి సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు ఎలా అనిపిస్తాయంటే ఇక ఈ జీవితం ఈరోజు నాకు లాస్ట్గా వద్దుగా. ఈ మధ్యకాలంలో ఒక సహోదరుడు, చాలా మంచి కరాజియస్ పర్సన్, చాలా బలవంతుడు, ఎప్పుడు ఎవరిని చూసినా కానీ చాలా బలంగా ప్రోత్సహిస్తూ, చాలా బలంగా ఏం కాదు బ్రదర్ అని బలపరిచేటువంటి ఒక సహోదరుడు ఏం చేశాడో తెలుసా? ఉరి వేసుకొని చనిపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఒక తుఫాను వారి కుటుంబంలోకి వచ్చింది. ఆ తుఫాను ఏంటో తెలుసా? అప్పుల వాళ్ళు పీకి, అప్పుల వాళ్ళు రోజు వచ్చేసి ఆ మెడలు పట్టుకొని ఎప్పుడు కూడా రోజు వాళ్ళని పీడిస్తూ 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 పీడిస్తూ, భార్య బలహీనమైపోయింది, భార్యనేమో రోగంతో పీడిస్తూ పీడిస్తూ భార్య కూడా లేవలేని పరిస్థితులు అయిపోయింది. పిల్లలు కూడా పని చేయట్లేదు, పిల్లలు కూడా తాగుబోతులుగా మారిపోయారు, పిల్లలు కూడా బానిసలు, తాగుడుకు బానిస అయిపోయారు. చేతి నిండా డబ్బులు ఉండట్లేదు, ఎప్పుడు వాళ్ళ బ్రతుకులో కూడా చిరిగిపోయిన సంచిలో వేసినట్టే. ఎంత సంపాదించినా కూడా కుటుంబంలో నిలిచి ఉండట్లేదు. ఎంత సంపాదించినా కానీ చిరిగిపోయిన సంచి వేసినట్టే వాళ్ళ బ్రతుకులు ఉన్నాయి. సంపాదిస్తున్నారు, కష్టపడుతున్నారు, ధనం వస్తుంది, కనబడ్డంటే కనబడుతుంది, కానీ మాయమైపోతుంది. ఏదో ఒక పెద్ద తుఫాను వాళ్ళ ఇంటిలోకి వస్తుంది. ఏం చేస్తుంది అంటే ఇక మేము మునిగిపోతాం, మాకు ఆశలు లేవు, ఇక నిరాశలే. ఇక్కడ చూడండి ప్రియులారా, యేసు ప్రభు వారితోనే ఉన్నాడు, యేసు ప్రభు వారితో దోణిలో ప్రవహిస్తున్నాడు, ప్రయాణిస్తున్నాడు. కానీ వారు గుర్తిస్తున్నారు యేసు ప్రభు వారితో ఉన్నారు. వాళ్ళు చూస్తుంది ఏంటో తెలుసా? సమస్యను చూస్తున్నారు, యేసుని చూడట్లేదు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారు తెలుసా? సమస్యను చూస్తున్నారు కానీ యేసుని చూడట్లేదు. సమస్యను చూస్తున్నారు కానీ నాతో అసాధ్యము కాదు, ఇది సాధ్యము కాదు అనుకున్న దాన్ని సాధ్యపరిచే యేసయ్య ఉన్నాడని మర్చిపోతున్నారు. ప్రియులారా, అదే సంఘటన మత్తయి సువార్తలో ఒకసారి చూద్దాం. అదే సంఘటన మత్తయి సువార్త 8వ అధ్యాయానికి ఒకసారి వద్దాం. దయచేసి మైక్లో వాక్యం చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం. ఆయన దోణి ఎక్కినప్పుడు చూస్తారా ఎవరైనా? ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా. మనలో కొంచెం బాగుంటే చాలు, గంతులు వేసేస్తూ ఉంటాం. కొద్దిగా బలహీనమైపోయిననుకో నీరసపడిపోతాం, అప్పుడే సంతోషపడతాం, అప్పుడే నీరసించిపోతాం, అప్పుడే ఉజ్జీవంగా ఉంటాం, అప్పుడే నీరసమైపోతాం. ఈ తాత్కాలికమైనటువంటి తుఫాను లాంటి సమస్యలు చూసి మనం ఏమైపోతామంటే కృంగిపోతాం. ప్రియులారా, చాలా మంది భార్యలు చెప్తా ఉంటారు, నా భర్త తాగుబోతుగా ఉన్నాడు, మారట్లేదన్నా, మా ఇంట్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, మా ఇంట్లో ఎప్పుడు కూడా తుఫాను లాగా పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొంటున్నాం. కానీ ప్రియులారా, రక్షణ పొందిన నీ జీవితంలో యేసయ్య నీతో ఉన్నాడు, నీ ఇంట్లో ఉన్నాడని మర్చిపోకు. అందుకే ఆయన చేయి పట్టి పిలుస్తున్నాడు, కమ్ నియర్ టు మీ. చేతులు పట్టి తప్పులు కొట్టి దినమైపోదామా? నా దగ్గరికి రా బిడ్డ, నేను హత్తుకుంటాను. ఆయన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. యోబు జీవితంలో ఒక పెద్ద తుఫాను వచ్చేసింది. ఏంటి ఆ తుఫాను? ఆ సమస్య ఏంటి? యోబు మంచివాడే కదా, యథార్థవంతుడే కదా. యోబు లాంటి ఆ మనిషి ఆ ఊజు దేశంలోనే లేడు కదా. కానీ యోబుకి ఎలాంటి సమస్య వచ్చింది తెలుసా? యోబు గ్రంథం 30వ అధ్యాయం 22వ వచనంలో ఆయనకు ఒక తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ ఏంటో తెలుసా? కలిగి ఉన్న అన్ని కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. కోల్పోయే పరిస్థితి. చూడండి,
మొదటి వచనం చూద్దాం. మొదటి వచనం చూద్దాం. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడి ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరం చెప్పుట చాలించిరి. అప్పుడు రాము వంశస్థుడును 30:22 వచనం చదువున్నాను. 22 గాలి చేత నన్ను లేవనెత్తి దాని మీద నన్ను కొట్టుకొని పోజేయుచున్నావు. తుఫాను చేత నన్ను హరించి వేయుచున్నావు. యోబుకు వచ్చిన సమస్యల్ని ఆయన ఎలా చూస్తున్నాడంటే, ప్రభువా పెద్ద పెద్ద తుఫాన్ వచ్చేసింది నా ఇంట్లో. ఎలాంటి తుఫాన్ వచ్చింది తెలుసా యోబుకు? మొదటి వచ్చిన చదువు. ఆయన ఎలాంటి వాడు చూద్దాం ఒకసారి. ఆయన ఊచు దేశమందు యోబు అని ఒక మనుషుడు అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు. ఎంతమంది పిల్లలండి? 7. ఇక్కడ ఉన్నారా 7 కుమారులు? ఎవరైనా ఉన్నారు ఇక్కడ? 7 కుమారులను 3 కుమార్తెలను కలిగి 3,000 గొర్రెలను. ఎన్ని గొర్రెలు అండి? 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడు ఒంటెలను, ఆడు గాడిదలను. చదువు బిడ్డ. 500 జతల ఎడ్లను, 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారు అతనికి, చాలా మంది పనివారు ఆయనకున్నారు. ఆస్తిగా ఉండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. అతని కుటుంబీకులందరూ రోజుల చొప్పున అనుదినము ఒకరినొకరు తమ ఇళ్లలో విందు చేయుచు ఉన్నప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెళ్ళు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలువనంపించు వచ్చిరి. వారి విందు దినమున. ఆయనకున్న ఆస్తి ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉందా అండి? లేదు. ఆయనకున్నటువంటి ఆస్తి, ఆయనకున్నటువంటి సమస్తం కూడా ఆలోచన చేస్తే ఊజు దేశంలో ఆయనంత ధనవంతుడు ఎవరు లేరండి. ప్రియులారా గమనించండి. కనుక సమయం వచ్చేసింది. నీతిగానే బ్రతుకుతున్నాడు, యథార్థవంతుడుగానే ఉంటున్నాడు, భయభక్తులు కలిగి ఉంటున్నాడు, క్రమంగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, అరుణోదయమున లేచి పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఆయన జీవితంలో ఒక తుఫాన్ వచ్చేసింది. ఏంటో తెలుసా? తన సమస్తాన్ని కూడా తుడిచిపెట్టే రోజు వచ్చేసింది. ఏ తప్పు చేయలేగల మరి యోబు? ఏ తప్పు చేయలేదు, ఏ నేరం చేయలేదు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? 11వ వచనంలో ఒకసారి ఒక పరీక్ష తన ఆయనను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తినేయడలా అతను నీ ముఖం ఎదుట నిన్ను దూషించి విడిచిపోవునని యెహోవా అనగా, యెహోవా ఇది అతనికి కలిగిన సమస్తము నీ వశమున్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాది సెలవు. రోజు అపవాది వచ్చేసింది. అపవాది వచ్చి ఏం చేసింది తెలుసా? దేవా, యోబు భక్తి పరుడు అంటున్నావు కదా, యోబు చాలా నీతిమంతుడు అంటున్నావు కదా, యోబు చాలా యథార్థవంతుడు అంటున్నావు కదా, నాకు ఒక పర్మిషన్. నేను ఇప్పుడు అతన్ని ఏం చేయబోతున్నాను? ఇప్పుడు ఆయన్ని ఒక పెద్ద తుఫాన్ ఆయన ఇంటి మీదకి తీసుకురాబోతున్నాను. ఏంటో తెలుసా? నువ్వు పర్మిషన్ ఇస్తే ప్రభువా అంత నీ వశమునుంది, కానీ అతని నిజంగా అతనికి ఉన్న సమస్తాన్ని నువ్వు తీసేస్తే నేను దూషించేస్తాను. ఒక్కసారి నాకు పర్మిషన్ అంటే అపవాది ఏమన్నాడు? అపవాదితో దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు అన్నిటికీ నీకు పర్మిషన్ ఉంది, కానీ యోబును ముట్టుకోవడానికి పర్మిషన్ లేదు. You have everything permission to touch everything, whatever the property is having, but you should not touch the Job. ఆయన మాత్రం ముట్టదు. ఏమైందో తెలుసా? ప్రియులారా కంటిన్యూషన్ చదువు. 11వ వచనం. ఒక దినమున యోబు కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసం పానము చేయుచుండగా
ఒక దూత అతని యొద్దకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా షెబాయిములు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసినది. జరిగినది నీకు తెలియజేయుటకు నేను ఒక్కనే చదువు నాన్న కంటిన్యూ తప్పించుకొని వచ్చున్నాను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేశారు. దానిని నీకు తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు మూడు సమూహములుగా వచ్చి వంటల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియజేయటకు నేను ఒకడిని తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయొచ్చు ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియచేయటకు నేనొక్కడిని తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. అప్పుడు యోబు లేచి తనపై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు ఒరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నన్ను చాలండి. ఒక సమయం వచ్చేసింది యోబు జీవితంలో ఒక భయంకరమైన సంఘటన. ప్రియులారా, ఈ రాత్రి ఒక మాట చెప్తున్నాను. ఈ వర్తమానం వింటున్న నా సహోదరులారా, ఈ రాత్రి దేవుడు ఒక జీవిత సత్యాన్ని నేర్పించబోతున్నాడు. అసలు ఎవరి జీవితంలో సమస్యలు వస్తాయి? అసలు ఆ సమస్యలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని చేయి విడిచిపెడతాడా? యోబు సమస్తాన్ని కలిగి ఉన్నాడు. యోబు జీవితంలో ఒక సమస్య వచ్చేసింది. ఆయన యథార్థవంతుడుగానే జీవించాడు. కానీ ఒక సమయం వచ్చింది, తన ఒంటెలు చనిపోయాయి, తన ఎద్దులు చనిపోయాయి, తన కన్నవారు చనిపోయారు, తన చుట్టూ ఉన్నటువంటి పనివారు చనిపోయారు, సమస్తాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఏం చేశాడు? లేచాడు, పిచ్చి వల్లగా బట్టలు చింపేసుకున్నాడు. ఏంటి నాకెందుకు ఇలా జరుగుతుంది? బట్టలు చింపేసుకొని తల గొరిగించుకొని ఏం చేశాడయ్యా ప్రవీణ్? ఏం చేశాడు? సాష్టాంగపడి నమస్కారం చేసి, ఏంది ప్రభువా నాకెందుకు ఇలా జరిగింది? కొన్నిసార్లు మన జీవితంలో ఎలా ఉంటుందో తెలుసా? ఇంట్లో అన్నిటినీ ఎత్తేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చూస్తారు, ఇది పొలగొట్టేస్తారు, అది పొలగొట్టేస్తారు, నీ వల్లనే జరిగింది, ఇది నీ వల్లనే జరిగింది అని చెప్పేసి ఎప్పుడు కూడా సమస్యలన్నీ కూడా ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి ప్రియులారా, కొన్నిసార్లు అపవాది మనల్ని శోధించడానికి ఇలాంటి సమస్యలు తీసుకొస్తారు. కానీ నువ్వు గుర్తుపెట్టుకో, నీ సమస్యను చూడొద్దు, నీ సమస్య నుండి విడిపించే యేసయ్య వైపు చూడాలి. చప్పట్లు కొడదాం. సమస్యను నీ సమస్యను చూసి కృంగిపోతావు. మనుషుల దగ్గరికి వెళ్ళి నీ సమస్య చెప్పుకుంటావు. ఇతను నన్ను ఆదరిస్తాడేమో, ఇతను నన్ను దగ్గరికి చేర్చుకుంటాడేమో. కానీ ఈ పరిశుద్ధ ప్రామాణిక గ్రంథం చెప్తుంది, ఇదిగో ఈ భూమి మీద మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషుల దగ్గరికి వెళితే నీకు ఇలానే జరగాలి, ఇది నీకు జరగాల్సిందే అని చెప్పి సూటిపోటి మాటలతో నిన్ను చంపుతారు తప్ప ఏ ఒక్కరు కూడా నిన్ను ఆదరించడు బిడ్డ. ఆదరణకర్త అయిన వాడు నా యేసయ్య ఒక్కడే నిన్ను ఆదరిస్తాడు. చెప్పలు కూడా నీ కన్నిటి బాష్ప బిందును తూడ్చేవాడు ఆయనే. ఈ రాత్రి ఆయన చెప్తూ ఉన్నాడు, ఇదిగో యోబు జీవితంలో అన్ని కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు. ఒక జీవిత సత్యాన్ని ప్రపంచానికి చెప్తున్నాడు. చదువు నాన్న. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను. ఎక్కడ పోతాం అంట? మళ్ళా అక్కడికి దిగంబరిగానే వెళ్ళిపోతాం. ఎంత దౌర్భాగ్యం అంటే, మన తెలంగాణ సంస్కృతిలో సమాధి చేసేటప్పుడు ఒక స్త్రీ మీద మట్టెలు ఉంటే కూడా లాగేసుకుంటారు. ఒక సమాధి కార్యక్రమానికి నేను వెళ్ళినప్పుడు ఆ తల్లికి కడాలు, మన తెలంగాణలో కడాలు ఇంత దొడ్డున్నాయి, ఇంత లావున్నాయి. బాధాకరం ఏంటంటే ఆ కడాలు రావట్లేదు. ఏం చేస్తున్నది తెలుసా? ఒక పెద్ద సుత్తె తెచ్చి ఆ కడాల్ని అటోలు ఇటోలు పట్టుకొని
టవాలు పట్టుకొని లాగుతా ఉన్నారు. రే వచ్చాక లాగుతా ఉన్నారు. బాబు మళ్ళీ పక్కన అమ్మా ఏడుస్తా ఉన్నారు. నటన. బ్రతికున్నప్పుడు మాత్రం ఆహారం పెట్టారు తల్లిదండ్రులకు. బ్రతికున్నప్పుడు తల్లిదండ్రులు కనీసం గౌరవించారు. బ్రతికున్నప్పుడు కనీసం దగ్గరికి పిలిచి అమ్మ తినండి అని చెప్పేసి పలకరించే పిల్లలు లేరు. అలాంటి దౌర్భాగ్య ప్రపంచంలో బ్రతుకుతున్నాం. అందుకని యోబు చెప్తున్నాడు, నీ ప్రయాసం, నీ సంపాదన గుర్తుపెట్టుకో బిడ్డ, ఈ భూమి మీదకి నువ్వు దిగంబరిగానే వచ్చావు, దిగంబరిగానే వెళ్ళిపోతావు. చెప్పట్లు కొడదాము. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని ఏమన్నాడండి? యెహోవా ఇచ్చెను. ఏమన్నా ఈ మాట చెప్తావా? అరే నీ వల్లనే రా చచ్చిపోయింది చెప్తా, నీ వల్లనే నా ఇల్లు అంతా కాలిపోయింది, నీ వల్లనే నాకు రోగం వచ్చింది, వాడు మంత్రాలు చేశాడు కనుక నేను చచ్చిపోయాను. మంత్రం వల్ల ఏం కాదు. హల్లెలూయా. ఏం కాదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయనకు బాగా భయంకరంగా ఇక్కడ వీడియో తీస్తున్నాడు చూడు సార్. ఈసారి మిక్కల్లోడు ఏం చెప్పాడు సండే రోజు? పెద్ద ముక్కేసి ఏ కోడి తెచ్చాడయా? ఏంటో తెలియగా. కానీ దేవుడు ఎంత గొప్ప సేవకుడిగా చేశాడు. చెప్పండి కొట్టండి. ఏది ఏం చేయలేదు, ఆయన తెలుసుకున్నాడు జీవితం సత్యం. ప్రియులారా, నీ జీవితంలో పెద్ద తుఫాను లాంటి సమస్యలు ఏదొచ్చినా సరే, ఈ రాత్రి మీ అందరికి చెప్తున్నా, నువ్వు కోల్పోయిన దాన్ని మరలా తిరిగి రెండంతలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు నమ్ము. నువ్వు కోల్పోయిన దాన్ని ఈ 3 రోజుల ప్రార్థనలో నువ్వు ఖచ్చితంగా చివరి రోజు మీ అందరు కూడా ఆయిల్ అనాయింటింగ్ ప్రే చేయబోతున్నాను. ఖచ్చితంగా దేవుడు నీ కోల్పోయిన దాన్ని నీకు ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు నమ్ము బిడ్డ, విశ్వసించు. ఇప్పుడు గట్టిగా చెప్పండి కొట్టు. యోబు విశ్వసించాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామానికే మహిమ కలుగును గాక. గులుగలే సనగలే అన్ని దేవుడు తీసుకున్నాడు. ఆ దేవునికి లేమనువయ్యా ముసలోళ్ళు అంటారు. ఏం చేయాలి సార్? నాకు 3 కొడుకులు పుట్టి చచ్చిపోయింది. తాగితే చచ్చిపోడా? సిగరెట్. ఈ భూమి మీద మనుషులు బ్రదర్ బాగా మద్యానికి అలవాటు అయిపోయి బ్రదర్ తాగొద్దంటే నువ్వు ఇచ్చినావా? నీ పైసలా? నా పైసలు? అదేగా, నా పైసలు. తల్లిదండ్రులతో కూడా నా పైసలు నా ఇష్టం. హాస్పిటల్ సార్ లివర్ ఖరాబ్, పసకలు అయినాయి, కాలు ఇంత అయింది, కడుపు ఇంత అయింది. చివరి దర్శనం, నన్ను క్షమించు ప్రభువా. ఈ మనిషిని భూమి మీద పట్టి పీడిస్తుంది ఏంటో తెలుసా? తను దేనికైతే బానిస అయిపోయాడో అదే వాడికి చివరికి నాశనంగా మారిపోతుంది. ఈ రాత్రి మీ అందరికి చెప్తున్నాను, నీ జీవితంలో సంతోషాన్ని కోల్పోవచ్చు, సమాధానాన్ని కోల్పోవచ్చు, ధనం కోల్పోవచ్చు. నీ ఇంట్లో ఎప్పటికి కూడా ఎన్నిసార్లు సంపాదించింది అంతా కూడా వృధా అయిపోవచ్చు. బిడ్డ, నేను చెప్తున్నాను, నీ తుఫాను లాంటి నీ సమస్యలో యేసయ్య నీ ఓడలో, నీ దోణిలో నీతో ఉన్నాడని మర్చిపోకు. హల్లెలూయా. 70 సంవత్సరాల ఈ ప్రయాణంలో, 60 సంవత్సరాల ఈ జీవిత ప్రయాణంలో నీతో పయనించేది ఎవరో తెలుసా? చివరికి నిన్ను కట్టుకున్న వాళ్ళు కూడా వదిలేయచ్చు, కానీ నా యేసయ్య మాత్రం నిన్ను వదిలేయడు. కానీ నువ్వు భయపడుతున్నావు. ఎందుకు భయపడుతున్నావు? అందుకని అక్కడ శిష్యులతో చెప్పాడు. ఇప్పుడు చదువున్నాను మత్తయి సువార్తలో. మీరెందుకు భయపడుతున్నారు? చదవండి ఒకసారి. చదువు 8వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం చదువునానా?
చదువు త్వరగా. బైబిల్ చదివే వాళ్ళు ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట ఆయన వెంట వెళ్ళారు. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించయ్యా అలా అన్నాడా యోబు? అన్నాడా? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని. హల్లెలూయా. శిష్యులు ఏమంటున్నారు? ప్రభువా మేము నశించిపోతున్నాం, ప్రభువా నీకు చింత లేదా? అరే పిచ్చోడా, సృష్టికర్తే నీతోనున్నాడు. మీకు చాలాసార్లు అర్థం కాదు, మన జీవితంలో చాలాసార్లు మనకు అర్థం కాదు. యేసయ్య మనతో ఎప్పుడు ఉంటాడు అనేది మనం మర్చిపోతున్నాం. దేవుడు మనతో ఎప్పుడు ఉంటున్నాడని మర్చిపోతున్నాం. ప్రతి క్షణం ఆయన మన వెంట ఉంటున్నాడు. ఆయన లేచి ఏమన్నాడు కదా ఈ రాత్రి? చదువు ఆ మాట చదవండి. ఏమన్నాడు లేచి? అందుకు ఆయన అల్పవిశ్వాసులారా, ఏమన్నాడు? అల్పవిశ్వాసులారా. ఏ విశ్వాసులు? మేమందరం విశ్వాసులమని. ఎంతమంది విశ్వాసులు అండి? చేయి పైకి ఎత్తండి. ఎంతమంది పిశాచులండి? పిశాచులా? నేను విశ్వాసులు అన్న చేయి పైకి ఎత్తాను. పిశాచులా మరి? లేకపోతే చేయి పైకి ఎత్తు. నేను విశ్వాసిని అని అంటున్నాడు. నీకు విశ్వాసం ఉంది కానీ అన్నాడు అల్ప విశ్వాసం, అల్ప సంతోషి. మీరు చిన్నపిల్లలు చూడండి, ఒక్కడు కొట్టామనుకో అని ఎడుతున్నాడు. అదే ఐస్ క్రీమ్ గురించి మనకు అన్ని మర్చిపోతున్నాడు. అప్పటిదప్పుడే ఎంత సంతోషిస్తాడు. మా డాడీ మంచోడు, కొట్టిందంతా మర్చిపోతాడు. మనం మానవులు ఎలాంటి వాళ్ళో తెలుసా? అప్పుడే సంతోషిస్తాం. హ్యాపీ అంటావు, మళ్ళీ కొంచెం బాగున్నావు బ్రదర్? బాగాలే. ఏమైంది బ్రదర్? ఇప్పటిదాకా బాగుంటుంది కదా అన్నమాట. ఇంట్లోకి వస్తే వెళ్తుంది. ఇంట్లోకి వస్తే ఒకరోజు నేను మా చర్చిలో మంచి వర్తమానం చెప్తానన్నా, కుటుంబ ప్రార్థన చేయాలన్నాను. ఈ కర్ణాకర్ ఫస్ట్ లాగా నేను ఇద్దరం కలిసి విజిటింగ్ పోయినాం. ఓ రోజు అంటే జరిగింది చెప్తున్నా. విజిటింగ్ పోతే ఆ రోజు కుటుంబ ప్రార్థన అన్నా కదా. గేట్ కాడి పోగానే నాకు ఒక పాట పడుతుంది, దేవుని స్తుతించుడి. అది కూడా మైక్ పెట్టిరు, మంచిగానే పడుతుంది. మా పాస్టర్ మా నేను ఇద్దరు పోయాం. పోతే ఆ గేట్ కాడికి పోగానే అమ్మా ప్రైజ్ ది లార్డ్ అన్న పాట ఆగిపోయింది. గేట్ తీసిండు సీరియస్గా. లోపలికి వచ్చిన మా పాస్టర్ చెప్పింది, తొందరగా పోదాం అని అంటుంది. నేను వినట్లేదు. బాగున్నా సిస్టర్? బాగున్నా బ్రదర్ బాగున్నా అంటే ములిగి ఇట్లా కట్టుకున్నాడు. బాగున్నా బాగున్నా అంటే ఆమె అంటుంది ఏదో తేడా జరిగింది, తొందరగా ప్రేర్ చేయకపోదామా. నేను పోవట్లేదు, కూర్చునే సిస్టర్ కూర్చుంటా అంటాను. ఆయన అంటాడు లేదు బ్రదర్, మీరు ప్రార్థన చేస్తే సరిపోతుంది అన్నాడు. ఇట్లా స్ట్రిక్ట్ వెళ్ళాడు. సరే భయపడి ప్రార్థన చేస్తున్నాను. ప్రభు ఈ కుటుంబాన్ని దీవించు అనేలోపు నా నెత్తి మీద ప్లేట్ పడ్డది. ఏం పడ్డది? ఓహో, ఇక్కడ నుండి ఇట్టనే తెల్ల డ్రెస్ వేసుకున్నా. ఈడు దాకా కాకరకాయ కూర. ఏ కూర? మా పాస్టర్ మాట మంచిగా చెప్తే విన్నావా? ప్రార్థన చేయి తొందర పోదామంటున్నావా? మరి ఇప్పటిదా చేయడుంది ప్లేటు పైన ఆమంటుంది. అన్న రోజు ఇదే సమస్య. ఈ సమస్య నా సమస్య. నా డ్రెస్ అంతా ఖరాబ్ అయింది. ఏంటమ్మా మీ ఆయనతో సమస్య అంటే కాకరకాయ కూర చేదెందుకు ఉంది? చేదున్న ప్రసాద్ గారు ఎలా ఉంటుంది? చేదున్నపోతే కాకరకాయ కొంచెం చేదే ఉంటుంది. ఉలువ చాలా నల్లగా ఎందుకు ఉంది?
అదేంటండి, కొంతమందికి బాగా తెలివి ఉంటుంది. ఎంత తెలివి అంటే మట్టిలో ఎన్ని రాళ్ళు ఉన్నాయి లెక్క పెడితే ఉంటాడు వాడు. మనమే పిచ్చోడు కావాలి. ఇసుకలు లెక్క పెడతారు చిరంజీవి. లెక్క పెట్టావు. మహాజ్ఞానులు ఎంత జ్ఞానులు అంటే మహాజ్ఞానం ఇసుకలు లెక్క ఏం చెప్తున్నావు బ్రదర్, ఇసుకలు లెక్క పెడుతున్నా. ఓ రోజంటే ఏసన్న గారు వాక్యం చెప్పడానికి ఒక ప్రాంతానికి వెళితే వాడు ఏ చూడు పరీక్షిస్తూ ఉంటాడట. పరీక్షిస్తూ ఉంటే నడుచుకుంటూ పోతే వాడి కాలికి పెండ దొక్కిందట. పెండ, ఆ పెండ తీసుకొని ఒరే ఏం చేస్తున్నావురా? పరీక్ష చేస్తున్నా సార్. పెండ మీద ఎందుకురా పరీక్ష? కొంతమంది జ్ఞానులు ఉంటారు, అజ్ఞానులు ఉంటారు. కుటుంబంలో ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ వల్ల కుటుంబానికి పెద్ద తుఫాన్లు వచ్చేస్తాయి. పెద్ద తుఫాన్లు వచ్చేస్తాయి. మీ అందరికి చెప్తున్నా ప్రియులారా, ఈ రాత్రి మన జీవితంలో దేవుని వాక్యం చెప్తుంది, మీకు ఎన్ని సమస్యలు వచ్చినా ఆనందించుడి ప్రభువునందు. మరలా చెప్పుచున్నాను, హల్లెలూయా. ఎప్పుడు ఆనందిస్తాను తెలుసా? యెహోవా ఇచ్చెను. ఆ విశ్వాసం యోబుకు ఉంది. తుఫాన్ వచ్చింది కదా, నా పిల్లలు చనిపోయారు, లేకపోతే నాకున్నటువంటి ఒంటెలు చనిపోయాయి, ఆవులు చనిపోయాయి, నేను గొర్రెలు చచ్చిపోయినాయి కదా బ్రదర్ సంజీవులయ్య. కానీ వాళ్ళు మంచి విశ్వాసంతో ఉన్నారు. ఏం గతి గారు మళ్ళీ ఇంకో గొర్రెలు ఇస్తారన్నారు. హల్లెలూయా. ఒక ఆయన ఆవు చచ్చిపోయింది, కుక్క చచ్చిపోయింది. కుక్క చచ్చిపోతే గ్రాండ్గా సమాధి కార్యక్రమం చేస్తున్నారు. నేను అనుకున్నా ఏం జరిగిందో, ఇంత మంచిగా చేస్తారు. బాంబులు కాలుస్తూ ఉన్నారు, మస్తు సౌండ్ వస్తుంది. ఏంటంటే కుక్క ఏం చచ్చిపోయింది. కుక్క చచ్చిపోతే సమాధి కార్యక్రమం. సమాజంలో ఏమైంది తెలుసా? మనుషుల కంటే కుక్కల మీద ఎక్కువ ప్రేమ అయింది. కానీ తల్లిదండ్రులకు మాత్రం కుక్క ప్లేట్లో అన్నం పెడుతున్నారు తెలుసా? దౌర్భాగ్యం. ప్రామాణికమైనటువంటి సత్యాలు మర్చిపోతున్నారు. అందుకే జీవితంలో తుఫాను లాంటి సమస్యలు, నీ జీవితంలో సత్యమైన దేవుని వాక్యాన్ని పక్కకు పెడుతున్నావు, దేవుని పక్కకు పెడుతున్నావు, యేసయ్యను పక్కకు పెడుతున్నావు, యేసయ్య సన్నిధిని పక్కకు పెడుతున్నావు. చూడండి, యేసయ్యతో ఉన్నారు శిష్యులు, ఆయన చేసే అద్భుతాలు చూశారు. గుడ్డి వాళ్ళ కళ్ళను చూశారు, గుడ్డివాడు నడవడం చూశారు, రక్తస్రావం గల స్త్రీ బాగుపడడం చూశారు, అన్ని చూశారు. ప్రభువా తుఫాను వచ్చింది, ప్రభువా నన్ను కాపాడు, నేను చచ్చిపోతా ప్రభువా. కొంతమంది ఇలా ఏడుస్తారు. అప్పుడే ఏమైపోయినట్టు, కొంపలు మళ్ళినట్టు. కానీ ప్రియులారా, నీకే సమస్య వచ్చినా సరే యేసయ్య నెమ్మదిగా పైకి లేచి, నిద్రకి వెళ్ళి లేచి ఏమన్నాడు ప్రవీణ్? చదువు లేచి ఏమన్నాడు? ఎవరిని గద్దించాడు? తుఫానును గద్దించగా, చదువు బిడ్డ. అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? మీ అందరూ కూడా అడుగుతున్నారు ఈ రాత్రి, మీకు ఏ సమస్య ఉన్నదో మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు భయపడాల్సిన పని లేదు. హల్లెలూయా. ఈ మీటింగ్స్ మీ కొరకే. హల్లెలూయా. భయపడాల్సిన పని లేదు. హల్లెలూయా. భయపడాల్సిన పని అని ఏం చేశారు చూడండి. లేచి గాలిని సముద్రమును గద్దించగా మిక్కిలి నిమ్మలమాయెను. చప్పట్లు కొడదాం. గాలిని సముద్రాన్ని గద్దించడం లేదు, సైలెంట్ అయిపోయాయి. పెద్ద గాలి వచ్చేసింది. గాలిని గద్దించాడు, సముద్రాన్ని గద్దించాడు, నిమ్మలమైపోయాయి. యోబు జీవితంలో కూడా గాలిని గద్దించేశాడు, అన్నిటిని సమస్యలన్నీ గద్దించేశాడు. 42వ అధ్యాయం యోబు గ్రంథం చివరి అధ్యాయం కదా. యోబు గ్రంథం చివరి అధ్యాయం 12వ వచనం చదువునా. ఏమైందో తెలుసా? చదువు. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన కంటే. ఈ రాత్రి మీ అందరు కూడా ఇదే వాగ్దానం. హల్లెలూయా. అందరు కూడా చెప్తాం హల్లెలూయా. యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. మీ పక్క వారితో చెప్పండి, దేవుడు నిన్ను మొదట చెప్పండి. దేవుడు నిన్ను మొదట ఆశీర్వదించిన దానికంటే. కొంతమంది ఎట్లా చెప్తాం, ఈ ముఖం
బ్రదర్ ఏం చెప్తున్నా? దేవుడు నిన్ను మొదట ఆశీర్వదించిన దానికంటే రెండంతలు ఆశీర్వదించబోతున్నాడు. చెప్పదు కూడా రెండంతలు ఆశీర్వదించబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గాలిని చూసి భయపడద్దు, తుఫానుని చూసి భయపడద్దు, సమస్యను చూసి భయపడద్దు బిడ్డ ఈ రాత్రి. హల్లెలూయా. బైబిల్ పక్కకు పెడదాం. మీ అందరు కూడా ఈ రాత్రి చెప్తున్నాం, మీలో చాలా మంది భయపడుతున్నారు. మీలో చాలా రకాలైన భయాలు ఉన్నాయి. కళ్ళు మూసుకున్న అందరు కూడా చాలా రకాలైన భయాలు ఉన్నాయి.